చాలా దూరం వెళ్ళి కొనుక్కోవాలి, కొనుక్కోలేరు కదా, మీకు అన్నీ ఉండవు కదా. మాకున్న దాంట్లో ఏదో కొద్దిగా ఉంటుంది కాబట్టి ఉన్న దాంట్లోనే మీకు ఇచ్చాము. మరి దేని కృపను బట్టి ఇది యేసుప్రభు వారి ప్రేమ, యేసుప్రభు వారి ప్రేమను బట్టి మేము పంచుతాం. యేసుప్రభు వారు మాకు చెప్పారు అలాగా పంచమని, మీ పంచాము. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. మేము ఈరోజు ఈ ప్రాంతానికి రావడానికి కారణం దైవజనులు డాలా జాన్ రాజశేఖర్ అయ్య గారు. ఆయన ప్రభు ఎదుగు చేరి ఉన్నారు. మరి ఆయన జ్ఞాపకార్థి నిమిత్తం ఆయన కుటుంబం మరి మీలాంటి వారికి ఇవన్నీ ఇమ్మనేసేసి వారైతే పంపించారు. మరి వారి కుటుంబంలో నుంచి ప్రాముఖ్యంగా డోలా కిరణ్ కుమార్ గారు వారు పంపించారు. మరి దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించిన గాక. వారి కుటుంబం కోసం ప్రార్థించండి, దేవుడు వారు దీవించిన గాక. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాము. మా ఆశ ఏంటంటే మీరందరూ మంచిగా ఆహారం విషయంలో మంచి గృహాలు కట్టుకుని మీరు మంచి స్థాయిలో ఉండాలి. మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలి. స్కూల్ ఉందా ఇక్కడ? స్కూల్ ఉందా? బడి ఉందా? మీ పిల్లల్ని బడికి పంపించండి, బాగా చదివించండి. వారు చదువుకుంటే మీ జీవితాలు బాగుంటాయి. మీ పిల్లలు చదువుకుంటే మీరు ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి గొప్పగా మీరు ఎదుగుతారు. అర్థమవుతున్నామా? కాబట్టి మీ పిల్లల బడికి పంపించి చదివించుకోండి. గాడ్ బ్లెస్ యూ. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. దైవిక గ్రామంలోనికి ప్రభు మారుమూలన ఏజెన్సీ ప్రాంతానికి ప్రభావ రావడానికి మీరు కృప చూపించారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అని అయ్యా. ఇదిగో ఆ రీతిగా ప్రభుని యొక్క వాగ్దానం బట్టి ఈ మధ్యాహ్న కాలం మందు ప్రభు ఈ ప్రాంతంలోనికి మమ్మల్ని అందరూ నడిపించినందుకు వందనాలు అయ్యా. ఇదిగో ఈ గ్రామంలో ఉన్న చిన్నపిల్లలైన వారిని అయ్యా నీ వద్దకు నడిపించినందుకు వందనాలు ప్రభా. అయ్యా బేదలకు సహకరించండి నీ వాక్య గ్రంథంలో సెలవిచ్చినట్లుగా అయ్యా. ఇదిగో చిన్నపిల్లలైన వారిని వద్దకు రానివ్వండి, వారిది పరలోక రాజ్యం అన్నావు ప్రభా. అయ్యా చిన్నపిల్లలైన వారిని యొక్క మధ్యాహ్న కాలమందు అయ్యా ఇదిగో మాకున్న దాంట్లో వారికి సహకరించడానికి మీరు కృప చూపించిన కృప చూపించినందుకు వేలాది కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మేము పడిన ప్రయాస వ్యర్థం కాకున్నట్లుగా ఈ మధ్యాహ్న కాలమందు ప్రభా ఈ గ్రామంలో ప్రభు నీ యొక్క గొప్ప అద్భుతాన్ని అనేకులను కదిలింప చేసినందుకు నీకు వందనాలు ప్రభా.
నడిపించినందుకు వందనాలు ప్రభా. అయ్యా, నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునామం. నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను, నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగిన లెగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా, సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా, ఇంకా ఉంటాయి, అక్కడ నేను తెచ్చిన సంచులు ఉంటాయి. దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. దీపము నాలో వెలిగించగా, నా ఆత్మదీపము వెలిగించగా. రగిలించే నాలో స్తుతి జ్వాలలు, భజించి నిన్నే కీర్తింతును. జీవిత గమనం స్థాపించితివి, సియోను చేర నడిపించుమా, సియోను చేర నడిపించు. దేవుని మహిమ కలుగును గాక. మీ అందరికి ప్రభు పెట్టి వందనాలు. నిత్యం మనం ప్రోత్సహిస్తూ మా కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించడానికి వీరికి కొద్దిగా నిత్యావసర వస్తువులు ఇచ్చి వీరిని మరి బలపరచడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఈ ప్రాంతం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎవ్వరూ ఏమీ కూడా లేనటువంటి ప్రాంతాలకు వచ్చి మరి ఈ రీతి సహకరిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అయ్యి మీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అమ్మ మీ అందరికీ వందనాలు. వెళ్ళండి. ఓకేనమ్మా. ఓకే అమ్మా. సంతోషమా మీకు? సంతోషమా, ఆనందమా? మరలా వస్తాం, మీ ప్రాంతానికి వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఓకేనా? వీళ్ళు రాని వరకు మీరు తప్పకుండా వస్తాం. కొన్ని చీరలు ఉన్నాయి, తీసుకోండి.
విస్తారమే ఏనాడు తలవని భాగ్యమిది. నీ కృప నా ఎడల విస్తారమే ఏనాడు తలవని భాగ్యమిది. నీ కృప నాకు తోడుండగా